ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. అయితే కొంతమంది ఏం చేస్తారు, త్రిమూర్తులను ఉపాసిస్తారు. ఉపాసించి మహోత్తమములైనటువంటి ఆయా లోకాలకు వెళతారు. వారు చేసినటువంటి క్రియా ఫలితంగా ఆ త్రిమూర్తులు సత్యలోక వైకుంఠ లోకాలు, కైలాస లోకాలకు వెళతారు కదా. వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు ఉండి మరి వారి యొక్క ఆయుకాలం తీరిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేస్తూ ఉంటారు. కానీ అక్కడ శాశ్వతమైనటువంటి సుఖాన్ని వారు పొందడం లేదు. అక్కడ ఎక్కడా కూడా శాశ్వతమైనటువంటి ఎచ్చట కూడా శాశ్వతమైన సుఖము అనేది లేక వారు పరిభ్రమిస్తూనే ఉంటూ ఉంటారు. అయితే ఆ సుఖాలన్నీ కూడా ఎటువంటివి అంటే ఈ దేహానికి సంబంధించినటువంటి ఇంద్రియ సుఖాలే. ఈ ఇంద్రియ సుఖాలకు సంబంధించినవే కాబట్టి ఈ ఇంద్రియాలు విషయాలతో కూడినటువంటివి. ఈ విషయాలు దృశ్య సంబంధమైనవి కాబట్టి దీని ద్వారా ఏదైనా సరే శరీరాల యొక్క పుణ్య పాప కర్మల ద్వారా వాటి ఫలితాలను అనుభవిస్తూ దేహాలు పరిమార్చుకుంటూ మళ్ళీ కూడా పొలింపజేసుకుంటూ ఉండేటువంటి ఈ యొక్క స్థితులు తప్ప వారికి శాశ్వతమైనటువంటి సుఖము శాంతి అనేది లభిస్తుందా? లభిస్తుంది. కానీ ఎలా లభిస్తుంది అంటే ఈ రకంగా అయితే కాదు. ధనం ద్వారానో, అధికారం ద్వారానో, ప్రభుత్వం ద్వారానో, రాజుల ద్వారానో, రాజ్యాదుల ద్వారానో, మరి భూస్వాములుగాను, లేదా దేవేంద్ర పదవిని పొందో, లేదా త్రిమూర్తులను ఉపాసించి ఆలోకాలను పొందో వాళ్ళు పరమశాంతిని సుఖాన్ని పొందుతున్నారా? పరిభ్రమిస్తూనే ఉన్నారు. దేహాలు వేసుకొని ఉపాధులు ధరిస్తూ వదులుతూ ఇటువంటి సుఖం కోసం వారు తపిస్తూ కొద్దిపాటి సుఖాన్ని పొందుతూ మళ్ళీ శాశ్వతమైన పరమశాంతిని పొందక మళ్ళీ దేహాలతోటి తిరిగి వస్తూ పోతూనే ఉన్నారు. ఇటువంటి పరిభ్రమణం అనేటువంటిది జరుగుతూనే ఉన్నది. ఇది ఆగిపోయి శాశ్వతమైనటువంటి సుఖం పొందాలి అంటే దానికి ఈ విషయ సంబంధమైనటువంటి స్థితి పట్ల యావగింపు కలగాలి. ఆ యావగింపు కలిగినటువంటి స్థితి ఏదైతే ఉంటుందో దాని ద్వారానే వాడు ఎల్లవేళలా నిరంతరము నిద్ర లేచినది మొదలు మళ్ళీ నిద్రపోయేటంత వరకు కూడా తాను చచ్చుట జగము కృంగుట అనేటంత వరకు కూడా వాని యొక్క తెలివి సుషుప్తినందు పడిపోయేదాకా వాడు తెలివితో ఉన్నంత వరకు కూడా ఎల్లవేళలా మననశీలుడై పారమార్థికమైనటువంటి జ్ఞానముతో తత్వ విచారణాపరుడై మననశీలుడై సర్వ సంకల్పాలు కూడా రహితం చేసుకున్నటువంటి స్థితి యందు ఉన్నప్పుడు మాత్రమే వాడు పరబ్రహ్మమునందు ఆ యొక్క నిత్య నిరతిశయానందమైనటువంటి రసాస్వాదన పరబ్రహ్మమునందు రమించడం అనేటువంటిది జరుగుతుంది. ఆ యొక్క రసాస్వాదనలో తన యొక్క స్వానుభూతిలో తన యొక్క స్వీయానుభూతి ప్రకారం అవన్నీ కూడా తెలిసినటువంటి వాడు, తెలియనటువంటి వాడు, ప్రాపంచక స్థితి గురించి తెలిసి అంటే అవన్నీ తాను అబద్ధమని వదిలిపెట్టి వచ్చేసినవి కాబట్టి వాటి పట్ల మళ్ళీ తెలియని విధంగానే వచ్చి ఈ ప్రపంచంతో సంబంధము అనేది లేక దేహముతో, ఇంద్రియాలతో, ప్రపంచంతో, దృశ్యంతో ఏ సంబంధాన్ని లేక మౌని అయి ఉన్నటువంటి ఏ మహాత్ముడైతే ఉన్నాడో ఆయనే శ్రీ సద్గురుదేవుడు. ఆయనే పరమాప్తుడైనటువంటి ఆ యొక్క మహనీయుడు. ఆ పరమ ఆప్తుడు అంటే మనకి ఏ విధంగా మనల్ని ఉద్ధరించడానికి మనకి సమీపించినటువంటి గొప్ప మహనీయుడు. అటువంటి సద్గురు చంద్రుని ఎవరైతే పొందుతారో ఆ పొందినటువంటి వారి పట్ల పొంగినటువంటి సద్గురుని యొక్క కరుణ చేతనే అక్కడ
ఆ ఏ ఏ సద్గురుమూర్తి తన యొక్క స్వస్వరూపానుసారంగా ఆ జ్ఞానాన్ని పొంది సర్వవ్యాపకమనందు సంలీనమై ఉన్నటువంటి ఏ సద్గురుమూర్తిని ఆశ్రయించినటువంటి సద్భక్తుడు, సత్యాన్వేషి, సచ్చిష్యుడు, గురువు అనుసరించినటువంటి విధానాన్ని త్రికరణ శుద్ధిగా అనుసరించేటువంటి సచ్చిష్యుడు ఎవడైతే ఉంటాడో సద్గురుడు పొందినటువంటి శాశ్వత మరి అటువంటి పరమశాంతిని, శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందుతాడు అని చెబుతూ, మరి ఇటువంటి సుఖానికి సరి అయినది, సమానమైనది ఏదైనా మరి ఇంకొకటి ఉన్నదా అంటే ఎప్పటికీ లేదు, ఎక్కడా లేదు. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వారు అనుభవించినటువంటి సుఖం కూడా తన యొక్క స్వరూపమేనే తెలియవలియు. ఇప్పుడు ఆ సుఖం వారికి ఎక్కడుంది? తన యొక్క స్వరూపమే, తను ఆ స్వరూపమే అయ్యున్నాడు. అంతేకాని ఇంకెక్కడి నుండో ఒక వస్తువు పట్టుకొచ్చుకోవడమో లేదా ఈయనే ఆ వస్తువు దగ్గరికి వెళ్ళడమో కాదు. ఎందుకు? ఆ స్వరూపము తానే అయి ఉన్నాడు. తానే అయి ఉండడాన్ని తెలుసుకోవడం కోసం తనపై అజ్ఞానము అనేటువంటి తను వేసుకున్నటువంటి ఏ యొక్క అజ్ఞాన పరంపర అనే ముసుగు ఉన్నదో దానిని తొలగిస్తే సిద్ధించినటువంటి ఆత్మతత్వం, సిద్ధించినటువంటి పరమశాంతి అది అక్కడనే ఉన్నది. దానికోసం ఎక్కడికి పరిగెనక్కర్లా. ఎందుకు? ఇక్కడ ఏకో బ్రహ్మం ద్వితీయం నాస్తి అన్నప్పుడు సర్వే సర్వత్రా సర్వవ్యాపకంగా ఉండేటువంటి పరమాత్మ వస్తువు ఎక్కడో నిశీదిలో, బయలులో, ఆకాశంలో, శూన్యంలో ఏమీ లేని చోట ఉంటుందా? అక్కడ రెండో వస్తువే లేదు అని కదా మనం ఘంటాపదంగా మన మహనీయులు మనకు తెలియజేసిన విషయాన్ని మళ్ళీ కూడా మనం మన యొక్క అనుభవయోగ్యమైనటువంటి జ్ఞానం ద్వారా ఘంటాపదంగా మనం తెలియజేసుకునేటువంటిది ఏంటి? ఇక్కడ ఉండేటువంటి ప్రతి వస్తువు కూడా ప్రతి ఇతర, ఒకటి వేరొక, మరొక ఇతర అని చెప్పుకోవడానికర్లా. అక్కడ ఉండే సర్వేక సమస్తము కూడా సర్వవ్యాపకమైన పరబ్రహ్మము తప్ప అంతకు మించి భిన్నమైన పదార్థము తృణప్రాయం కూడా లేదు. అసలు తృణం కూడా లేదు, లేస మాత్రం కూడా లేదు. ఉండేటువంటిది పరబ్రహ్మ వస్తువే. ఆ వస్తువుని గమనించలేనటువంటి స్థితి ఏంటి? తనకి అజ్ఞానము, తామసము అనేటువంటి అంధకారం చేపట్టి ఉన్నప్పుడు తన యొక్క తను అదే వస్తువు అనేటువంటి విషయం మరుపు చెంది ఉన్నాడు. ఎప్పుడైతే ఆ ముసుగు తొలగించి వేయబడిందో, అజ్ఞానము అనే ముసుగు తొలగించవేయబడిందో, జ్ఞాన భాస్వరంలాగా ప్రదీప్తమైనటువంటి ఆత్మ సర్వవ్యాపకమై ఎల్లడలా ఎక్కడ చూస్తే అక్కడ, వీని యొక్క జ్ఞానం ఎక్కడ పనిచేస్తే అక్కడ సర్వవ్యాపకంగా ఉండేటువంటిది ఆ సత్య పరంధామ వస్తువు తప్ప మరొకటి కాదు అని చెబుతూ, అంతే ఆ విధంగా అది ఎవరిదై ఉన్నది? అది తన స్వరూపమే అయి ఉన్నది. ఎవడు ఎరిగితే తన స్వరూపంగా అది తన స్వరూపమే ఉంటుంది. అంతే, ఇంకక్కడ ప్రత్యేకంగా తనకంటే మరొక వస్తువు మళ్ళీ మిగిలి ఉండదు అని చెబుతూ, కానీ వారు దానిని ఏ విధంగా చూస్తారు? సోపాధికమగుడ చేత, అంటే వారు శారీరకమైనటువంటి ఈ ఉపాధి భావనతో చూడడం వల్ల వానికి మరి చూడడమే కాదు, స్వాతిశయం ఏంటి? ఒక అదనంగా ఊహించుకోవడం. అంటే పరబ్రహ్మతత్వము అంటే దేదీప్యమానంగా ఉంటుంది, జ్యోతిస్వరూపంగా ఉంటుంది, నిశీధిలో ఉంటుంది, ఎవరికి అందని తత్వంలో ఉంటుంది. ఇట్లా అతిశయించినటువంటి మాటలు ఎవరికి అందరాని తత్వంలో ఉండేటువంటిది పరమాత్మ కాదు. పరమాత్మ అనేటువంటిది సర్వము నిండి ఉంది. అందుకే ప్రహ్లాదుడు చెప్తాడు, అందుగలడు ఇందు లేడు సందేహంబు వలదు చక్రి అని. అంటే అక్కడున్నాడని ఇక్కడున్నాడే అని చెప్తావింది. సర్వవ్యాపకుడు పరంధాముడు. ఇక్కడున్నాడని ఇక్కడ లేడని, స్తంభంలో ఉన్నాడని ఇంటి గోడలో ఉన్నాడని కాదు, ప్రతి అణువు కాదు, అణువుకి అనేక విభాగాలుగా చేసినటువంటి పరమాణు స్వరూపంలో కూడా తను దాంట్లో పరివ్యాప్తమై ఉన్నదే పరమాత్మతత్వం. ఎక్కడ చూస్తే అక్కడే ఉన్నది పరమాత్మతత్వం అని చెప్పడం ఆపి ఏ విధంగా స్వాతిశయాన్ని పట్టుకొస్తాడు. స్వాతిశయం పట్టుకొచ్చి ఏం చెప్తాడు? పరమాత్మ అనేటువంటిది అందరికి అందేటువంటిది కాదు అని దానికి అవధులు విధిస్తాడు. దానికి ఒక పరిమితులు పెడతాడు, దానికి కొన్ని పేర్లు పెడతాడు,
దానికి కొన్ని ప్రతిభా పాఠవాలు కల్పిస్తాడు. ఈ విధంగా చేసేటువంటి స్వాతిశయం చేత తన యొక్క ఉపాధి భావనలతో తను ఏ భావనతో కూడి ఉన్నాడో పరమాత్మను కూడా ఆ భావంగా ఊహిస్తాడు, వర్ణిస్తాడు, దాన్ని గురించి అలాగే తెలియజేస్తాడు. ఆ విధంగా ఉన్నప్పుడు అది సత్యమవుతుందా? కాదు. సత్యానికి ఒక దేహాదిక రూపం కానీ, దానికొక మరి అవధి కానీ, పరిమితి కానీ, పరిచ్ఛిన్నత్వం కానీ, ఒక ప్రదేశం కానీ, ఒక ప్రాంతం కానీ, ఒక నిషీధి కానీ, ఒక నిశ్శబ్దం కానీ, ఇటువంటి కొన్ని పరిమితి ప్రదేశాలు ఉన్నవా? లేవు కదా. అయితే అందుకే అది నిత్యం కాదు. వీని యొక్క అతిశయం ఎప్పుడైతే అణచబడిందో, సహజంగా స్వకీయమైనటువంటి జ్ఞానం సమపాళ్లలో నడిచిందో, హెచ్చు తగ్గులు లేని వ్యత్యస్తం ఎక్కడైతే లేకుండా ఉన్నదో, ఈ వ్యత్యస్త భావన అనేటువంటిది లేకుండా ఉండేటువంటి సమధి భావన ఉన్నప్పుడు మాత్రమే శాశ్వతమైన సత్యమైనటువంటి వస్తుతత్వం కనబడుతుంది. దాన్ని చూడగలుగుతాడు. తాను చూడగలడం కాదు, తాను అదే అయి ఉంటాడు. కాబట్టి తన యొక్క సుఖము ఏంటి అంటే బ్రహ్మసుఖము. ఏ పరబ్రహ్మను వాంఛిస్తున్నాడో ఆ సుఖము ఏది అనుసరిస్తుంది అంటే నిరుపాధికము. అక్కడ ఉపాధితో అనుసరించేదా? లేదు. ఉపాధి అసలు దానిని అనుసరిస్తుందా? దానిని మరి ఆస్వాదిస్తోందా? లేదు. ఇది ఉపాధికి సాధ్యమయ్యేది కాదు. నిరుపాధికము. అక్కడ ఉపాధి లేని తత్వం ఏదైతే ఉన్నదో, ఉపాధి అంటే ఒక పరిమితి, ఒక హద్దు. అటువంటి హద్దులు పరిమితులు లేనటువంటిది అఖండ స్వరూపం. కాబట్టి ఈ సుఖము అనేటువంటిది ఎట్లాంటిది? పరమాత్మ సుఖము బ్రహ్మ సుఖమే. ఆ పరబ్రహ్మ అంటే ఇట్టిది అని చెప్పడానికి సాధ్యమవుతుందా? అందుకే వాడు ఎలా ఉంటాడు? మౌని అయి ఉంటాడు. ఎందుకు? వ్యక్తం చేయడానికి వ్యక్త రూపంలోకి వచ్చేటువంటిది కాదు, అవ్యక్త స్వరూపం. అందుకని వ్యక్తం చేయడు, వాడు మౌని అయ్యే ఉంటాడు. ఈ వ్యక్తం చేసేవి మరి వాదోపవాదాలు ఆడుకునేవి, అనేక రకాలైన తర్క వితర్కాలు చేసేది, ఇవన్నీ కూడా అనుమానాస్పదంతో దానిని ఆశ్రయించుకొని ఉన్నటువంటి వారికి మాత్రమే ఉత్పన్నమయ్యేటువంటి వాదోపవాద హెచ్చు తగ్గుల వ్యత్యాసాలు. కానీ ఎవరైతే నిరుపాధికమైనటువంటి ఆత్మ బ్రహ్మ సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడో వాడు మౌని అయ్యే ఉంటాడు. వాడికి బోధించవలసిన అవసరం కానీ బోధింపబడవలసిన అవసరం కానీ ఉండదు. ఎందుకు? వాడు ఆ నిత్య సత్య పరంజ్యోతి స్వరూపమైనటువంటి, అంటే ఇప్పుడు పరంజ్యోతి కాదన్నారు కదా, ఇది జ్యోతి కాదు, వెలుగు కాదు, మరి చీకటి కాదు అని చెప్పారు కదా, మళ్ళీ జ్యోతి అని చెప్తున్నారు అంటే బోధనా సౌకర్యం కోసం దానిని మికుటం చేసి వాగ్రూపంలోకి వచ్చినప్పుడు చెప్పుకోవడం తప్ప అది ఇట్టిది అట్టిది అని వర్ణించ సఖ్యము కానటువంటిది నిరుపాధికమైనటువంటి సుఖం. అదే బ్రహ్మసుఖము అని చెబుతూ మరి దీనికి ఏ విధంగా ఉంటుంది అంటే నిరతిశయం. దీనికి ఒక అతిశయం ఉందా? దీనిని గురించి గొప్పగా చెప్తేనే ఇది గొప్పదవుతుందా? దీనిని గురించి దీని యొక్క ప్రతిభా పాఠవాలు ఇంత అని వర్ణించి మేరు శిఖర సమానము, హిమగిరి సమానము అని చెబితే తప్ప దీని గొప్ప ఉంటుందా? వీటన్నింటికీ కూడా అతీతమైనటువంటి కేవలం మౌన స్థితి, మౌనమైనటువంటి ఆనంద స్థితి ఏదైతే ఉన్నదో అదే ఈ ఆనందము, పరమశాంతి, అఖండమైనది అని చెబుతూ దానికి మరి ఏమని చెప్తూ ఉన్నారు అంటే నాత సుఖతరం కించిత్ త్రిశులోకేషు విద్యతే వేత తృష్ణస్య కామేభ్యో ముక్త సంగస్య యత్ సుఖం. ఏ విధంగా ఉంటుంది? నాత సుఖతరం, దీనిని గురించి ఇదిగో ఇటువంటి సుఖము అని చెప్పడానికి సాధ్యం కాదు. కించిత్ త్రిశులోకేషు విద్యతే అంటే ఇది 3 లోకాల సుఖానికంటే కూడా మించి ఉన్నది. 3 గుణాల యొక్క అతీతమైనటువంటిది ఏ స్థితి అయితే ఉన్నదో మౌన భాషలో ఉన్నటువంటి కేవలం ఆనంద అనుభూతి అదే అయ్యున్నది. అంటే అటువంటి జ్ఞానాన్ని అనుసరించిన వాని యొక్క సొత్తు. వేత తృష్ణస్య కామేభ్యో, ఎప్పుడైతే ఈ యొక్క తృష్ణలు, కామాలు, కోరికలు ఇవన్నీ వదిలివేశాడో
ఈ యొక్క ఏ విధంగా నిర్విషయమైనటువంటి స్థితి యందు వాడు పొంది ఉన్నాడో, నిరంతరము పరబ్రహ్మతత్వాన్ని మననశీలుడై ఉన్నాడో, సర్వసంకల్ప రహితుడై ఉన్నాడో వాడు మాత్రమే పరబ్రహ్మమునందు రమిస్తూ ఉంటాడు. అందుకే ముక్త సంగస్య యత్ సుఖం, వాడు మాత్రమే అటువంటి సుఖాన్ని శాంతిని పొందుతాడు, అటువంటి ముక్తుడైనటువంటి వాడు అని చెబుతూ, అంతేకాదు యచ్చ కామ సుఖం లోకే యచ్చ దివ్యం మహాత్సుఖం తృష్ణాక్షయ సుఖస్యైతే కళాం నార్హతి షోడశీం. లోకంలో విషయ సుఖములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరలోకములోని ఉన్నటువంటి దివ్య సుఖాలు ఏవైతే ఉన్నాయో, అంటే దేహేంద్రియ సంఘాతాలతో కూడుకొని దృశ్య సంబంధమైన దేహ సంబంధమైన విషయ సుఖాలు ఏవైతే ఉన్నాయో, మరి అంతేకాదు మనం ఏం చేస్తాం, మనకంటే దేవతలు ఇంకా దివ్యమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నారు అని మన పరిభ్రమ చేత ఆ యొక్క ఈ దేవతల కాలాన్ని స్వర్గాన్ని పొందాలి, అక్కడైతే స్వర్గంలో అనేక రకాలైన హెచ్చుగా సుఖాలుంటాయి అని కోరి దానికోసం పుణ్యకర్మలు పుణ్య విశేషాలు చేసి ఆ లోకాన్ని పొందేటువంటి, అక్కడ అంటే పరలోకంలో ఆశించేటువంటి, అంటే ఈ మానిషి శరీరము కంటే కూడా ఈ మనిషి శరీరం కంటే కూడా రాజుల శరీరం సుఖమని, రాజుల శరీరం కంటే కూడా దేవతల శరీరం సుఖమని, ఇట్లా ఒకదానికొకటి హెచ్చు పోల్చుకుంటూ వెళ్ళి అటువంటి దివ్యమైనటువంటి సుఖాలు ఏమైనా ఉన్నాయో అంటే అవన్నీ కూడా ఇహ సంబంధమైన పర సంబంధమైన. మనుష్యులు అంటే ఇప్పుడు మనకు 3 లోకాలు చెప్తారు. ఏ విధంగా భూలోకము, మరి రసాతలము, పోతే దివ్యలోకమైన అమరలోకము, ఇది ఈ విధంగా చెప్తారు. అంటే దేవలోకము, మనుష్యలోకము, రాక్షసలోకము, ఈ 3 లోకాలనే మనకి ఏమని చెప్తారు, గుణాల రూపాలు చెప్పాలి అంటే సత్వగుణం వచ్చేసి దేవతల లోకమని స్వర్గలోకమని, మరి రజోగుణము వచ్చి మానవలోకమని, తమోలో గుణము వచ్చి రాక్షసులైన రసాతలమని ఈ విధంగా చెప్తూ ఉంటారు. అన్వయించడానికేమీ అనేక రకాలుగా అన్వయించవచ్చు. అయితే రాక్షసుల్లో వృద్ధి చెందిన వాళ్ళు, రాక్షసుల్లో భక్తి చేసిన వాళ్ళు, రాక్షసుల్లో ముక్తత్వాన్ని పొందిన వారు లేరా? మనుషుల్లో లేరా? దేవతల్లో లేరా? దేవతల్లో అధపాతాళానికి పొందినవారు ఉన్నారు, మనుషుల్లో అధపాతాళానికి పొందినవారు ఉన్నారు. తమస్సు అంటే ఈ రసాతల వాసులైనటువంటి రాక్షసుల్లో కూడా మరి చెడు చేసేటువంటి వారు ఉన్నారు. ఇక్కడ రాక్షసులు అంటే అధిక సంఖ్యలో మనం ఏం చెప్పుకుంటాం, ఇతరులకు ద్రోహం చేసి చెడు చేసేటువంటిదే రాక్షసత్వం అని చెప్పుకుంటాం. అయితే మనుషులైతే మంచి చెడుల మేలు కలయికతో కూడినటువంటి మంచి పనులు చేస్తారు, చెడు చేస్తారు అని మనుషులకు వర్తించి చెప్తారు. అదే దేవతలకైతే కొద్దిపాటి చెడు చేసినప్పటికీ కూడా తనకు తాను సుఖంగా ఉంటూ ఇతరులకు తనను ఆశ్రయించాలి అనుకున్నటువంటి వారికి కూడా మంచి చేస్తారు అనేటువంటిది సత్వగుణ ప్రధానులు దేవతలు అని చెప్తూ ఉంటారు. అయితే ఈ విధంగా అంటే ఈ లోకంలో విషయ సుఖాలు కానీ పరలోకంలో ఉన్నటువంటి దివ్యమైన సుఖాలు అని ఆశించిన ఏ అయితే ఉన్నాయో ఇహపర సంబంధమైనటువంటి సుఖాలనే కదా ప్రతి ఒక్క జీవి కూడా ఉపాధిని ధరించినప్పుడు ఆశించేది. ఆ ఆశించినటువంటి సుఖాలైతే ఇహ సంబంధంగా పర సంబంధంగా ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేతరాగుని యొక్క అంటే ఈ దృశ్య సంబంధము కాదు, ఇక్కడ దేహ సంబంధమైన ఇంద్రియ సంబంధమైనటువంటి స్థితిని ఎవడైతే ఆసక్తి లేకుండా అసంగుడై ఉంటాడు, అంటే హేయోపాధేయ వర్జితే అన్నట్లుగానే తీసుకునేటువంటి విషయాల యందు ఇది నాకు ఇష్టంగా ఉంది, ఇది నాకు నచ్చింది, నేను తీసుకుంటాను, ఇది నాకు నచ్చలేదు, దీని వల్ల నాకు ఇబ్బందే కలుగుతుంది అని దీన్ని వదిలివేసుకోవడాలు, ఇటువంటి స్థితి యందు కూడా వాడు ఎటువంటి హెచ్చు తగ్గులు గుణ వ్యవస్థీకృతమైనటువంటి క్రియ లేకుండా ఉన్నప్పుడు, అంటే వాడి యొక్క ఇచ్చగించినటువంటి వస్తువు పట్ల అనురాగం కానీ వాడికి ఇష్టం లేని వస్తువు పట్ల ద్వేషభావం కానీ ఇలా ఇష్టము అయిష్టము అనే విషయాల పట్ల వాడు సర్వము వదిలేసినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో, ఈ దేహేంద్రియ సంబంధమైనటువంటి విషయాదులను ఎవడైతే వదిలివేసి ఉంటాడో, అందుకని వీటిని శరీరాన్ని చంపివేసుకోమని శరీరాన్ని అంతమొందించమని కాదు,
ఈ శరీరంలో ఉన్నా కూడా శరీరం అస్థిర వస్తువు, వచ్చిపోయేటువంటి స్థితి కలిగి ఉన్నది. దీనిని ఆసరా చేసుకుని ఉన్నటువంటి ఏ పరబ్రహ్మ శుద్ధ చైతన్యం అయితే ఉన్నదో అది సత్యము. ఆ సత్య వస్తువుని ఎప్పుడైనా సరే దానిని ఆశ్రయించి ఉండాలి. కానీ అస్థిరమైనటువంటి దేహ సంబంధ వాసనలతో కూడుకుని ఉన్నప్పుడు ఇప్పటికి ఎన్ని శరీరాలో రకరకాలుగా రకరకాల భేదాలతో ఈ ఉపాధులు పొందుతూ వస్తూ పోతూ ఉండి ఉన్నాను. ఇప్పుడు వచ్చింది, కానీ దేని యందు ఆత్మజ్ఞానము అనేది పొటమరించింది. దాని ద్వారా ఏం తెలుస్తుంది? శరీరాలు అబద్ధము, అనేక శరీరాలు ఎన్ని ధరించున్నామో ఇంకా ఎన్ని రానున్నవో వాటినన్నింటినీ కూడా అరికట్టగలిగితే, మరి అరికట్టాలి అంటే జ్ఞానం అనేది పొటమరించాలి. అలా పొటమరించింది అది అధికరించాలి. అది అధికంగా ఉన్నప్పుడు మాత్రమే దీని యొక్క విచారణ ద్వారా శరీరాల యొక్క రాకపోకలు అస్థిరము. మరి స్థిరము కానటువంటి దానిని స్థిరము అని భావించి ఇన్నాళ్ళు మనం భ్రమపడిపోయి అనేక శరీరాలకు ఆలవాలమై ఉన్నాం. వాటిని పరిష్కరించుకోవాలి అంటే అబద్ధమైన వస్తువుని అబద్ధము అని గమనించిన వెంటనే ఏం చేయాలి? దాని పట్ల ఉన్నటువంటి ఆసక్తి, ఆశ అనేది వదిలివేయాలి. మరి వాడు పెట్టుకోవలసినటువంటి ఆసక్తి, ఆశ దేని మీద పెట్టాలి? అది ఎక్కడో ఒక చోట పెట్టాలి కదా. అప్పుడు శాశ్వతమైన సత్య పరంధామ స్వరూపమైనటువంటి సద్గురువుని యొక్క చరణార విందాల మీద పెట్టాలి. ఎందుకు? ఆయన మాత్రమే ఈ యొక్క అస్థిర వస్తువుల గురించి వివరించి అస్థిరాన్ని చక్కగా శాశ్వతంగా అణిచివేయగలిగినటువంటి సుస్థిరమైనటువంటి వైరాగ్యాన్ని ప్రబోధించగలుగుతారు. అదే స్థిరమైనటువంటి వస్తువుని గురించి ఆయన తెలియజేస్తారు. ఆ స్థిరమైన వస్తువు కోసం ప్రయత్నించేటువంటి మార్గాన్ని ఉపదేశిస్తారు. ఆ మార్గాన్ని అనుసరించేటప్పుడు మనకు వచ్చేటువంటి ఆటంకాలు, మరి విషమ పరిస్థితులను ఎదుర్కోగలిగినటువంటి మానసిక జపతపాదులను గురించి మనకి ప్రబోధిస్తారు. ఆ ప్రబోధించిన మీదట మనం జ్ఞాన మార్గాన్ని అనుసరించిపోయేటప్పుడు వచ్చినటువంటి ఆటంకాలను అవలీలగా జయించగలిగినటువంటి భక్తి పారవస్యాన్ని కలిగిస్తారు. ఆ భక్తి పారవస్యం శ్రద్ధగా ఉండేటట్లు పరమాత్మ తత్వం పట్ల మరి ఏ విషయమునందు కూడా ఆసక్తి లేకుండా అసంగతత్వంలో ఉండగలిగినటువంటి స్థితిని ఆయన యొక్క అనుగ్రహ అతిశయము చేత మనకి కలిగించినప్పుడు మనం ఏం చేస్తాము? అటువంటి వీతరాగము అంటే ప్రాపంచక సంబంధమైన దేహ సంబంధమైన విషయాల పట్ల ఏమాత్రము కూడా మనము ఆలోచన కలిగి ఉండనప్పుడు అప్పుడు ఆ కలిగి ఉండనటువంటి వాడే ప్రాపంచక స్థితిని, దేహస్థితిని వదిలివేసినటువంటి వాడే, హెచ్చు తగ్గుల వ్యవస్థ అనేటువంటిది నశింపజేసినటువంటి వాడే, వాడు అనుభవించేటువంటి సుఖము, ఆ సుఖములో లేశ భాగము అయినా సరే ఈ యొక్క విషయ సుఖాలు కానీ, పరలోక సుఖాలు కానీ, ఇహలోక సుఖాలు కానీ అనుభవించేటువంటి ఈ యొక్క సుఖాలలో వేతరాగుని యొక్క సుఖలేశంలోని ఏ ఒక చిన్న భాగానికి కూడా అవి సమానం కావు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.